వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు. సో ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే సప్లై ఆఫ్ జిఎస్టీలో మనం కాంపోజిట్ సప్లై అంటే ఏంటి, అలాగే మిక్స్డ్ సప్లైస్ అంటే ఏంటని డిస్కస్ చేద్దాము. అండ్ ప్రీవియస్ క్లాసెస్లో లాస్ట్ 2 క్లాసెస్లో మనం ఏం డిస్కస్ చేసామంటే సర్క్యులర్స్ అనమాట. సో మనకి సిబిఐసి ద్వారా ఏవైతే సర్క్యులర్స్ ఉన్నాయో ఆ సర్క్యులర్స్ మనం డిస్కస్ చేసాం అనమాట. సో మనకేంటంటే కొన్ని క్లారిటీస్ కన్ఫ్యూషన్స్ పోగొట్టడం కోసం మనకి సర్క్యులర్స్ అనేవి ఇష్యూ చేస్తారనమాట. సో ఏం చెప్తారు, అవి సప్లై ఆఫ్ గూడ్స్ జరుగుతుందా ఆర్ సప్లై ఆఫ్ సర్వీస్ జరుగుతుందా, సో క్లారిటీ ఏంటి అనే దానికోసం మనకేంటంటే సిబిఎస్ఈ అనేది క్లారిఫికేషన్ లాగా క్లారిఫై చేస్తుంది అనమాట. సో సర్క్యులర్ నెంబర్స్ అనేవి ఇష్యూ చేస్తుంది. సో లాస్ట్ క్లాస్లో అది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈరోజు క్లాస్లో కాంపోజిట్ అన్న మిక్స్డ్ సప్లైస్ గురించి డిస్కస్ చేద్దాం. సో కాంపోజిట్ సప్లై అంటే ఏమిటి? సో కాంపోజిట్ సప్లై ఈజ్ వెన్ 2 or more goods are sold in a combination. It becomes difficult to identify the rate of tax to be levied. For such goods or services, CGST Act has provided with two terms, composite supply and mixed supply. సో మనకేంటంటే మనకి కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ అనేవి పంపిస్తారనమాట. అంటే ఏంటి, కాంబో ప్యాక్ లాగా దాంట్లో గూడ్స్ ఉంటాయి, సర్వీసెస్ ఉంటాయి. అండ్ ఒక్కొక్క గూడ్కి ఒక్కొక్క రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉంటుందన్నమాట. సో అప్పుడు ఏంటంటే మనకి డిఫికల్ట్ అనమాట. ఏ టైప్ ఆఫ్ ట్యాక్స్ రేట్ అనేది తీసుకోవాలి, ఎక్కువ ట్యాక్స్ రేట్ తీసుకోవాలా, తక్కువ ట్యాక్స్ రేట్ తీసుకోవాలా, ఇలాంటి డిఫికల్టీస్, ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉంటాయన్నమాట. సో ఎక్కడైతే కాంబినేషన్ అనేది ఒకే ఐటెంలో కాంబినేషన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గూడ్స్ అనేవి కలిపి పంపించారనుకోండి, సో మన రేట్స్ అనేవి ఐడెంటిఫై చేయడం మనకు కష్టం అనమాట. ట్యాక్స్ ఏ రేట్స్ అనేవి ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క రేట్ ఉంటుంది. సో మనం ఎలా రేట్స్ అనేవి లివ్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ ట్యాక్స్ అనేది మనం పే చేయాలి, ఏ గుడ్ మీద పే చేయాలి, అన్నిటి మీద పే చేయాలా ఆర్ కొన్నిటి మీదే పే చేయాలా, ఇలాంటి మన కన్ఫ్యూజన్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏం చేసిందంటే సిజిఎస్టీ యాక్ట్ సెక్షన్ 8లో మనకి ఇక్కడ చెప్తుందన్నమాట. సో కాంపోజిట్ సప్లై అని మిక్స్డ్ సప్లై అని నేను సపరేట్ చేసి చెప్తాను. సో దాన్ని బట్టి మీరు కాంపోజిట్ సప్లై ఉంటే ఇలా తీసుకోండి రేట్స్ అనేవి, ఆర్ మిక్స్డ్ సప్లైస్ ఉంటే ఇలా తీసుకోండి రేట్స్ అనేవి మనకు చెప్తుంది అనమాట. సో ట్యాక్స్ రేట్స్ ప్రతి ఐటెంకి ట్యాక్స్ రేట్ వేస్తాం కదా. సో ట్యాక్స్ రేట్ వేసేటప్పుడు ఇలా మిక్స్డ్ సప్లై ఆర్ ఒక 2 గూడ్స్ కంటే ఎక్కువ గూడ్స్ అనేవి ఒకే ఐటెంలో ఒకే పార్సిల్లో మనం పర్చేస్ చేసామనుకోండి, సో 3 గూడ్స్కి 3 డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్ కాంబినేషన్ సప్లై జరిగింది అండ్ వాటికి ఏ రేట్ అనేది ఐడెంటిఫై చేయాలో మనకి కష్టంగా ఉంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పి మనకి సిజిఎస్టీ యాక్ట్ ఏం చెప్పిందంటే ఆ గూడ్స్కి కానీ ఆ సర్వీసెస్ కానీ ఈ 2 టర్మ్స్ చూసుకోండి, అది కాంపోజిట్ సప్లై ఆర్ మిక్స్డ్ సప్లై చూసుకోండి. సో కాంపోజిట్ సప్లై అని జరిగినట్టు మీకు అర్థమవుతుంటే ఆ సిచ్యువేషన్లో అప్పుడు ఇలా ట్యాక్స్ రేట్స్ వేయండి, అలా కాకుండా మిక్స్డ్ సప్లై జరిగిందనుకోండి ఇలా ట్యాక్స్ రేట్స్ వేయండి అని చెప్పి మనకి సిజిఎస్టీ యాక్ట్ 2017లో మనకి చెప్పారనమాట. సో ఏం చెప్పింది కాంపోజిట్ సప్లై. సో మనం కాంపోజిట్ సప్లై గురించి చూద్దాం. సో కాంపోజిట్ సప్లై సిమిలర్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ బండిల్డ్ సర్వీస్ as under service tax laws in the existing regime. Both composite supply and mixed supply consist of 2 or more taxable supplies of goods or services or both. But the main difference between the two is that composite supply is naturally bundled. That is, goods and services are usually provided together in normal course of business and cannot be separated. Whereas in mixed supply, the goods and services can be sold separately. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మనకి ఏదైతే ఇంతకుముందు ఓల్డ్ సర్వీస్ ట్యాక్స్ ఉండేది కదా, జిఎస్టీ ట్యాక్స్ రాకముందు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ రాకముందు సర్వీస్ ట్యాక్స్ సపరేట్గా ఉండేది, ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్ డ్యూటీకి సంబంధించి ట్యాక్సెస్ సపరేట్గా ఉండే, అన్నీ సపరేట్గా ఉండే. సో ఏం జరిగిందంటే మనకి ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ రెజ్యూమ్ ఉన్నప్పుడు సర్వీస్ ట్యాక్స్ అప్పుడు మనకి ఏదైతే బండిల్ సర్వీస్ ఉందో సేమ్ అలాంటి కాన్సెప్టే అనమాట. కాంపోజిట్ సప్లై అన్నా కూడా సిమిలర్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ బండిల్డ్ సర్వీస్ అనమాట. సో మనకి ఏదైతే బండిల్డ్ సర్వీస్ అనే టాపిక్ ఉంటుందో ఓల్డ్ సర్వీస్ ట్యాక్సెస్ లాలో అలాంటి టాపిక్ లానే ఉంటుందన్నమాట సిమిలర్గా కాంపోజిట్ సప్లై అంటే. సో కాంపోజిట్ సప్లైలోను మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అనేవి ఒకేసారి సేల్ చేస్తారు. అలాగే మిక్స్డ్ సప్లైలో కూడా అంతే, 2 or more ట్యాక్సిబుల్ గూడ్స్ని ఒకేసారి పంపిస్తారనమాట. అంటే 2 or more గూడ్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు పంపిస్తారు. అలాగే కాంపోజిట్ సప్లైలోనూ 2 or more గూడ్స్ పంపిస్తారు, మిక్స్డ్ సప్లైలోనూ 2 or more గూడ్స్ పంపిస్తారు. దాంట్లోనూ డిఫరెంట్ రేట్స్ ఉంటాయి, దీంట్లోనూ డిఫరెంట్ రేట్స్ ఉంటాయి.
సో మనం కాంపోజిట్ సప్లై ఆర్ మిక్స్డ్ సప్లై అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఏవైతే 2 ఆర్ మోర్ గూడ్స్ ఉంటాయో 2 ఆర్ మోర్ సర్వీసెస్ ఉండొచ్చు, ఆర్ 2 సర్వీసెస్ ఒక గూడ్ ఉండొచ్చు, ఒక సర్వీస్ 3 గూడ్స్ ఉండొచ్చు, ఇలా ఏదైనా ఉండొచ్చు అనమాట. సో 2 ఆర్ మోర్ గూడ్స్ అనేవి సప్లై జరిగినప్పుడు అది మిక్స్డ్ సప్లయా ఆర్ కాంపోజిట్ సప్లయా అనేది ఫైండ్ అవుట్ చేయడం మనకి ఎలా అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే డిఫరెన్స్ ఎలా ఉంటుంది. ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఈజ్ కాంపోజిట్ సప్లై ఈజ్ న్యాచురల్లీ బండిల్డ్. సో న్యాచురల్లీ బండిల్డ్ ఉంటే ఏమో కాంపోజిట్ సప్లై అంట. అంటే ఏంటి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ యూజువల్లీ ప్రొవైడెడ్ టుగెదర్ ఇన్ నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ అండ్ కెనాట్ బి సపరేటెడ్. సో ఇప్పుడు ఏంటి, ఏవైతే ఆ గూడ్స్ ఉన్నాయో ఆ గూడ్స్కి ఎగ్జాంపుల్స్ తర్వాత చూద్దాం. ఫస్ట్ టాపిక్ చూడండి. సో ఏవైతే కాంపోజిట్ సప్లై ఏవైతే గూడ్స్ ఉన్నాయో ఆ గూడ్స్ అనేవి సపరేట్ చేయలేము అనమాట. సో ఒక గూడు ఉంటే ఇంకొక గూడు అనేది, ఒక గూడు కొంటే ఇంకో గూడు అనేది కూడా మనకి యాక్చువల్గా తీసుకోవాలన్నమాట. సపోజ్ ఇప్పుడు టీవీస్ అవ్వచ్చు, ఎల్ఈడి టీవీస్ అవ్వచ్చు, ఇలాంటి ఎయిర్ కండిషనర్స్ అవ్వచ్చు, వాటికి సంబంధించి పవర్ సప్లైని కంట్రోల్ చేయడం కోసం మనం స్టెబిలైజర్స్ తీసుకుంటాం. సో ఏంటి, ఏసీ కానీ టీవీ కానీ కొంటే సరిపోదన్నమాట. సో దాన్ని మేనేజ్ చేయడం కోసం మనం స్టెబిలైజర్ కూడా తీసుకోవాలన్నమాట. అప్పుడు ఏం జరుగుతుంది, ఒక 2 ఐటమ్స్ ఒకేసారి తీసుకున్నాం, దానికి ఒక రేట్ ఉంటుంది, దీనికి ఒక రేట్ ఉంటుంది. ఏసీ అంటే చాలా కాస్ట్ ఉంటుంది, స్టెబిలైజర్ అంటే చాలా తక్కువ రేట్కి వచ్చేస్తుంది అనమాట. సో అది కాంపోజిట్ సప్లై మిక్స్డ్ సప్లై అని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ గూడ్స్ సపరేట్ చేయగలమా ఆర్ సపరేట్ చేయగలమా లేదా అని చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ కాంపోజిట్ సప్లై అంటే ఏంటి, బండిల్డ్ సప్లై, న్యాచురల్లీ బండిల్డ్ అని చెప్పారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ యూజువల్లీ ప్రొవైడెడ్ టుగెదర్, రెండు కలిపిస్తారనమాట. సో ఇన్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ అండ్ కెనాట్ బి సపరేటెడ్. సో ఏవైతే మనం గూడ్స్ తీసుకున్నామో 2 ఆర్ మోర్ గూడ్స్ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. వాటిని సపరేట్ చేయడానికి కుదరదు అనమాట కాంపోజిట్ సప్లైలో. కానీ మిక్స్డ్ సప్లైలో ఏంటి, ఏ గూడ్ కాదు మనం సపరేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఏంటి, మనం ఎయిర్ కండిషనర్ పర్చేస్ చేసాం, అలాగే స్టెబిలైజర్ పర్చేస్ చేసాం, రెండింటిని సపరేట్ చేయగలం కదా. వేరాస్ ఇన్ మిక్స్డ్ సప్లై 2 ఆర్ మోర్ గూడ్స్ అయితే ఉన్నాయి, ఎయిర్ కండిషనర్ పర్చేస్ చేసాం, అలాగే స్టెబిలైజర్ పర్చేస్ చేసాం, వీటిని సపరేట్ చేయగలం కదా. ఏసీ కదా, ఏసీ సపరేట్గా అమ్ముకోవచ్చు, అలాగే స్టెబిలైజర్ కూడా సపరేట్గా సేల్ చేయొచ్చు. సో ఏంటి, మనం సపరేట్ చేయగలం. సో అలా కాకుండా సపరేట్ చేయలేము. కొన్ని ఎగ్జాంపుల్స్ తర్వాత డిస్కస్ చేద్దాము. సో ఇలా కొన్ని సపరేట్ చేయగలం గూడ్స్. సపరేట్ చేయకుండా ఇలా 2 ఆర్ మోర్ గూడ్స్ ఉన్నాయనుకోండి కాంపోజిట్ సప్లై అంటాం. అలా కాకుండా సపరేట్ చేసి మళ్ళీ దేనికి అది అమ్ముకోవచ్చు అనుకోండి, అది మిక్స్డ్ సప్లై అనమాట. సో మళ్ళీ ఇంకొక కాంపోజిట్ సప్లై అంటే మళ్ళీ కింద డెఫినేషన్ ఇచ్చారు చూడండి. కాంపోజిట్ సప్లై కన్సిస్ట్ ఆఫ్ 2 ఆర్ మోర్ గూడ్స్ విచ్ ఈస్ న్యాచురల్లీ సప్లైడ్ విత్ ఈచ్ అదర్ ఇన్ ఆర్డరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ అండ్ వన్ ఆఫ్ దెమ్ ఈస్ ప్రిన్సిపల్ సప్లై. దిస్ ఐటమ్స్ కెనాట్ బీ సప్లైడ్ సపరేట్లీ. సో ఇక్కడ ఏంటి, ఏవైతే 2 ఆర్ మోర్ ఐటమ్స్ ఉంటాయో దాంట్లో ఖచ్చితంగా ఒక ఐటమ్ అనేది ప్రిన్సిపల్ సప్లై అనమాట. ఇప్పుడు ఏంటి, మనం టీవీ పర్చేస్ చేసాం, టీవీతో పాటు ఇలాగే స్టెబిలైజర్ పర్చేస్ చేసాం. సో మనకి ప్రిన్సిపల్ గూడ్ ఏంటి, దాంట్లో టీవీ అనమాట. సో కాంపోజిట్ సప్లై ఎప్పుడు కూడా 2 ఆర్ మోర్ ఐటమ్స్ ఉంటుందన్నమాట. మిక్స్డ్ సప్లై అయినా 2 ఆర్ మోర్ ఐటమ్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అది న్యాచురల్లీ సప్లైడ్ విత్ ఈచ్ అదర్. సో ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఏవైతే గూడ్స్ ఉన్నాయో అది ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క దానికి ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ దాంట్లో ఒకటి ప్రిన్సిపల్ సప్లై ఉంటుంది, ఇంకోటి మామూలు సప్లై ఉంటుంది. అండ్ ఈ ఐటమ్స్ని మనం సపరేట్ చేయలేము అనమాట. సపరేట్ చేసి మళ్ళీ సపరేట్గా సేల్ చేసి సపరేట్ ట్యాక్స్ రేట్స్ వేయలేము అనమాట. దీస్ ఐటమ్స్ కెనాట్ బి సపరేట్లీ. Note: principal supply means the supply of goods or services which constitute the predominant element of a composite supply and to which another supply is auxiliarily or secondarily. So following are 2 conditions are necessary for composite supply. సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏవైతే గూడ్స్ ఉన్నాయో ఆ గూడ్స్ని మనం సపరేట్ చేయలేము. అలా సపరేట్ చేయలేకుండా న్యాచురల్లీ బండిల్ ఉంటాయో అలాంటి సప్లైస్ని మనం ఏమంటాము అంటే, మనం ఇప్పుడు టీవీ కొన్నాము, టీవీతో పాటు మనకి వారంటీ కూడా వస్తుంది. సో అవేంటి, టీవీ కొన్నామంటే దానికి వారంటీ రావాలి, అది కంపల్సరీ అనమాట. కాకపోతే ఏంటంటే ఆ వారంటీ అనేది మనం పర్చేస్ చేయని అవసరం లేదు, అది ఆటోమేటిక్గా టీవీ పర్చేస్ చేస్తే వారంటీ కూడా వస్తుంది అనమాట. సో మనకేంటి, టీవీ అనేదేమో గూడ్ అవుతుంది, వారంటీ అనేదేమో సర్వీస్ అవుతుంది.
బట్ ఏంటి దాంట్లో ప్రిన్సిపల్ సప్లై అంటే మనం టీవీ అని చెప్పాలన్నమాట. సో టెలివిజన్ అనేది మనకి ప్రిన్సిపల్ సప్లై. కానీ ఈ రెండు ఏంటి ఒకదానికొకటి న్యాచురల్లీ బండిల్డ్ అనమాట. సో టీవీ పర్చేస్ చేసిన వెంటనే మనకి వారంటీ ఉందా లేదా అని మనం అడుగుతాం కదా. వారంటీ ఉంటేనే మనం కొత్త టీవీ అనేది తీసుకుంటాం. సో ఒకదానికొకటి న్యాచురల్లీ బండిల్డ్. అండ్ ఏంటి దానికి సపరేట్ చేసి వారంటీకి ఒక రేటు, అలాగే టీవీకి ఒక రేట్ అనేది మనం వేయలేమన్నమాట. సో అదే ప్రిన్సిపల్ సప్లై అనేది టీవీ అయి ఉంటుంది. అండ్ మిగతాది ఏంటంటే మామూలు సప్లై ఏమో ఏంటంటే నార్మల్ సప్లై ఏంటి అంటే వారంటీ అనమాట. సో ఇలాంటి సప్లైస్ని మనం కాంపోజిట్ సప్లైస్ అంటాము. అండ్ మనకి కాంపోజిట్ సప్లైని సాటిస్ఫై చేయడం కోసం 2 కండిషన్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటి అంటే ఫాలోయింగ్ ఆర్ 2 necessary conditions for composite supply of 2 or more services or 2 or more goods together. సో ఏంటి రెండు కంటే ఎక్కువ గూడ్స్ ఉండొచ్చు, ఆ రెండు కంటే ఎక్కువ సర్వీసెస్ ఉండొచ్చు. అండ్ ఇట్ షుడ్ బి న్యాచురల్లీ బండిల్డ్ అండ్ దే కెనాట్ బి సపరేటెడ్. సో డెఫినేషన్లో చెప్పింది కింద కండిషన్స్లోనూ చెప్పారు. మనకేంటి ఆ గూడ్స్ అనేవి సపరేట్గా మనం చేయలేము, అలాగే సర్వీసెస్ని కూడా మనం సపరేట్ చేయలేము అనమాట. రెండు టుగెదరే మనకి ఏదైతే ఐటెం పర్చేస్ చేస్తున్నామో ఆర్ ఏదైతే సప్లై చేస్తున్నామో, నేను సప్లైర్ అంటే సప్లై చేస్తాను, అలా కాకుండా నేను బయ్యర్ అనుకోండి కొనుక్కుంటాను అనమాట, పర్చేస్ చేస్తాను. సప్లైర్ అంటే వేరే వాళ్ళకి అమ్ముతాను, బయ్యర్ అంటే నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేస్తాను అనమాట. ఏ సిచ్యువేషన్లో అయినా సరే మనకి రెండు అనేది కంపల్సరీ. కాంపోజిట్ సప్లై మిక్స్డ్ సప్లై అని ఫైండ్ అవుట్ చేయాలి. ఒక ఐటమ్ ఏదైతే ఉందో ఒక ట్రాన్సాక్షన్లో 2-3 సప్లైస్ జరిగినాయి అనమాట. సో టూ ఆర్ మోర్ సప్లైస్ అనేవి జరిగినాయి. సో ఆ సప్లైస్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్యాక్స్ రేట్ ఉంటుంది. సో మనం ఏంటి అప్పుడు కాంపోజిట్ సప్లై మిక్స్డ్ సప్లై డిసైడ్ చేసి మనం ట్యాక్స్ రేట్ అనేది అప్లై చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తామంటే 2 కండిషన్ సాటిస్ఫై చేసిందా లేదా చూసుకోవాలన్నమాట. ఏ కండిషన్ సాటిస్ఫై చేయకపోయినా సరే మనం మిక్స్డ్ సప్లైలోకి ట్రీట్ చేయాలన్నమాట. సో ఏదైతే గూడ్స్ అవ్వచ్చు, ఏదైతే సర్వీసెస్ అవ్వచ్చు సప్లై చేస్తారో అవి టుగెదర్ చేయాలన్నమాట. సో వారంటీ ఒకసారి, టీవీ ఒకసారి ఇక్కడ రెండు కలిపి ఇవ్వాలన్నమాట పర్చేస్ చేసినప్పుడు. అండ్ ఇట్ షుడ్ బి న్యాచురల్లీ బండిల్డ్ అండ్ దే కెనాట్ బి సపరేటెడ్. అవి న్యాచురల్గానే బండిల్ అయి ఉండాలి ఒకదానికొకటి. అండ్ వాటిని సపరేట్ చేయడానికి మనకి కుదరదు అనమాట. ఇట్ కెనాట్ బి సపరేటెడ్. సో ఇలాంటి వాటిని మనం ఏమంటాం అంటే కాంపోజిట్ సప్లైస్ అంటాం. ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఎగ్జాంపుల్ 88. బుకింగ్ ఆఫ్ ఎయిర్ టికెట్స్ విచ్ ఇన్వాల్వ్స్ కాస్ట్ ఆఫ్ మీల్ టు బి ప్రొవైడెడ్ డ్యూరింగ్ ట్రావెల్ విల్ బి ఏ కాంపోజిట్ సప్లై and tax will be calculated on the principal supply, which in this case is transportation of passenger the flight. సో ఇక్కడ ఏం జరిగిందంటే మనం ఇప్పుడు ఫ్లైట్లో వెళ్తున్నాం అనమాట, బుక్ చేసాం, టికెట్స్ అనేవి బుక్ చేసాం అనమాట. అండ్ ఆ టికెట్ కాస్ట్లో ఏమి ఇన్వాల్వ్ అయిందంటే దానికి సంబంధించి మీల్స్ కాస్ట్ కూడా మనకి ఇన్వాల్వ్ అయిందనమాట. సో మనకేంటి మన లంచ్ ఏదైతే ఉందో లంచ్ కోసం కూడా మన టికెట్లో మనం మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ ఏంటి ఎయిర్ టికెట్స్ మనం ఏదైతే బుక్ చేసుకున్నామో ఆ టికెట్స్లో ఏం కాస్ట్ ఇన్వాల్వ్ అయిందంటే కాస్ట్ ఆఫ్ మీల్ కూడా ఇన్వాల్వ్ అయిందనమాట. అంటే ఏంటి మన ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ యొక్క వాల్యూ కూడా ఆ టికెట్ వాల్యూలో ఆ ఫ్లైట్ టికెట్ వాల్యూలో ఇంక్లూడ్ అయిందనమాట. సో అక్కడ ఏం జరిగింది, కాంపోజిట్ సప్లై మిక్స్డ్ సప్లై అంటే ఏం చెప్పాలి అంటే కాంపోజిట్ సప్లై అనమాట. సో ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు మనకి ఫుడ్ అనేది ఇంపార్టెంట్ కదా, సో కంపల్సరీ కదా. ప్రిన్సిపల్ సప్లై ఏమో మనకి ఫ్లైట్ టికెట్ అనమాట, అండ్ మీల్స్ ఏమో మనకి నార్మల్ వాల్యూ అనమాట, నార్మల్ సప్లై. అండ్ ప్రిన్సిపల్ సప్లై ఏమో ఫ్లైట్ టికెట్ అనమాట. సో డ్యూరింగ్ ద ట్రావెల్ విల్ బి కాంపోజిట్ సప్లై and will be calculated on the principal supply, which is in the case of transportation of passengers through flight. సో మనకి ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ త్రూ ఫ్లైట్ ఉంటుందో, అంటే ఇది గూడ్స్ క్యారీ చేసే ఫ్లైట్ కాకుండా ప్యాసింజర్స్ క్యారీ చేసే ఫ్లైట్ ఉంటుంది కదా, ఆ ఫ్లైట్లో మనం వెళ్ళినప్పుడు టికెట్స్ పర్చేస్ చేసినప్పుడు మన మీల్స్ ఫెసిలిటీస్ కోసం కావచ్చు, డ్రింక్స్ కోసం కావచ్చు, ఆర్ ఎనీ ఫెసిలిటీస్ కోసం మనకి టికెట్లోనే వాల్యూ ఇంక్లూడ్ చేస్తారనమాట మీల్స్ కోసం. సో ఆ వాల్యూ ఏమిటంటే ప్రిన్సిపల్ మనకేంటి కాంపోజిట్ సప్లై అనేది దేని మీద వాల్యూ చేస్తారు అంటే ఏంటి జిఎస్టీ అనేది దేని మీద పే చేయాలంటే ప్రిన్సిపల్ సప్లై మీద పే చేయాలి. సో ప్రిన్సిపల్ సప్లై ఏ టికెట్స్ మీద మనకి ఏదైతే ట్యాక్స్ రేట్ ఉంటుందో ఆ ట్యాక్స్ రేట్ వేస్తే సరిపోతుంది. అలా కాకుండా మనకి
మీల్స్కి ఇంత ట్యాక్స్ రేట్ ఉంది, అలాగే టికెట్కి ఇంత ట్యాక్స్ రేట్ ఉంది, ఏది వేయాలని అన్నారు అనుకోండి, ప్రిన్సిపల్ సప్లై మీద వేస్తే సరిపోతుంది. ఇది కాంపోజిట్ సప్లై. సో అండ్ ట్యాక్స్ విల్ బి క్యాలిక్యులేటెడ్ ఆన్ ప్రిన్సిపల్ సప్లై. ప్రిన్సిపల్ సప్లై ఇక్కడ ఏంటి అంటే టికెట్ అనమాట. అలాగే ఇంకో ఎగ్జాంపుల్, మెజర్స్ పి లిమిటెడ్ ఎంటర్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్ విత్ మెజర్స్ జెడ్ లిమిటెడ్ ఫర్ సప్లై ఆఫ్ గూడ్స్ వేర్ గూడ్స్ ఆర్ ప్యాక్డ్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ విత్ ఇన్సూరెన్స్. సో ఇక్కడ ఏం జరిగిందంటే పి లిమిటెడ్ ఒక కంపెనీ ఉంది, జెడ్ లిమిటెడ్ ఒక కంపెనీ ఉంది. సో ఇద్దరు ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ అంటే గూడ్స్ సప్లై చేస్తాననే కాంట్రాక్ట్ అనమాట. సో అక్కడ ఏం జరిగిందంటే మనకి గూడ్స్ ప్యాక్ చేసి పంపిస్తూ ఉన్నారు. పి లిమిటెడ్ జెడ్ లిమిటెడ్కి పంపిస్తున్నారు. సో ఏం చేశాడంటే గూడ్స్తో పాటు గూడ్స్కి సంబంధించి ఇన్సూరెన్స్ కూడా తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారనమాట. గూడ్స్ ఆర్ ప్యాక్డ్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ విత్ ఇన్సూరెన్స్. సో ఏంటంటే మధ్యలో గూడ్స్ కనుక డిస్ట్రాయ్ అయినా ఏమైనా అయినా సరే ఆ గూడ్స్కి సంబంధించిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ రావడం కోసం ఇన్సూరెన్స్ అనేది తీసుకొని గూడ్స్కి సంబంధించి దాంతో పెట్టి పంపిస్తున్నాడు అనమాట. అండ్ ఇక్కడ ఏం జరిగింది, ఇన్సూరెన్స్ ఉంది, సప్లై ఆఫ్ సర్వీస్, గూడ్స్ ఉన్నాయి, సప్లై ఆఫ్ గూడ్స్. సో ఇక్కడ 2 కానీ 3 కానీ ఎక్కువ సప్లైస్ అనేవి ఒకే ట్రాన్సాక్షన్లో జరిగినాయి. సో ఇక్కడ కాంపోజిట్ సప్లై లాగా ట్రీట్ చేయాలా, మిక్స్డ్ సప్లై లాగా ట్రీట్ చేయాలా అంటే, సో the supply of goods, packing materials, transport and insurance is a composite supply, and supply of goods is a principal supply. సో ఇక్కడ ఏంటి, ఇవన్నీ కూడా మనకు కలిపితే ఏవైతే ప్యాకింగ్ ఛార్జెస్ ఉన్నాయో, ఏవైతే మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం అయినా ఖర్చు ఉందో, అలాగే ఇన్సూరెన్స్కి పే చేసిన అమౌంట్ ఉంది, ఇవన్నీ కలిపితే మనకి ఏమైందంటే కాంపోజిట్ సప్లై. అండ్ సప్లైలోకి ఏం తీసుకుంటారు అంటే ప్రిన్సిపల్ సప్లై ఏదైతే ఉందో, అంటే గూడ్స్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ మీద మనం జిఎస్టీ అనేది పే చేయాలి. సో ఆ గూడ్స్కి సంబంధించి ఎంతైతే జిఎస్టీ రేట్ ఉంటుందో అంత జిఎస్టీ రేటే వేయాలన్నమాట. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది కదా. సో మనకు ప్రిన్సిపల్ సప్లైకి ఏదైతే రేట్ ఉంటుందో ఆ రేటే వేయాలన్నమాట, టోటల్ వాల్యూ మీద. ప్రిన్సిపల్ సప్లై వాల్యూ మీద కాదు, టోటల్ వాల్యూ మీద మనం వేయాలి. కాకపోతే ఏ రేట్ వేయాలంటే ప్రిన్సిపల్ సప్లైకి ఏదైతే రేట్ ఉంటుందో ఆ రేట్ వేయాలన్నమాట. నెక్స్ట్, ఏ 5-star హోటల్ ప్రొవైడ్స్ 4 days అండ్ 3 night ప్యాకేజెస్ విత్ బ్రేక్ఫాస్ట్. సో ఇక్కడ మనం 5-star హోటల్కి వెళ్ళి స్టే చేస్తూ ఉన్నాము, 4 days ఉన్నాము, 4 days ఉన్నాము అండ్ 3 nights ఉన్నాము. అంటే ఏంటి, 3 రాత్రులు ఉన్నాము, 4 పగలు ఉన్నాము అనమాట. అండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, హోటల్లో ఉన్నందుకు మనకి బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట, హోటల్ వాళ్ళే. సో దిస్ ఈస్ ఎ కాంపోజిట్ సప్లై యాజ్ ద ప్యాకేజ్ ఆఫ్ అకామిడేషన్ ఆఫ్ ఫెసిలిటీస్ అండ్ ద బ్రేక్ఫాస్ట్ ఇస్ ఎ న్యాచురల్ కాంబినేషన్. సో మన హోటల్లో ఉండటం వల్ల ఏంటి, హోటల్లో స్టే చేసినందుకు అకామిడేషన్ అమౌంట్ పే చేస్తున్నాం, అలాగే బ్రేక్ఫాస్ట్కి వాళ్ళు ప్రొవైడ్ చేసిన దానికి మనం అమౌంట్ అనేది పే చేస్తూ ఉన్నాం అనమాట. సో ఇక్కడ 2 or more సప్లైస్ జరిగినాయి అండ్ ఇది ఏంటంటే న్యాచురల్ కాంబినేషన్ అనమాట. సో హోటల్లో ఉన్న వాళ్ళకి హోటల్ వాళ్ళే మనకి ప్రొవైడ్ చేయాలన్నమాట బ్రేక్ఫాస్ట్కి కూడా. సో ఏదైతే ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారో ఆ ఫుడ్కి ఒక ట్యాక్స్ రేట్ ఉంటుందో, అలాగే అకామిడేషన్ ఉన్నందుకు ఒక ట్యాక్స్ రేట్ ఉంటుందన్నమాట. So it is a composite supply in the ordinary course of business. For a hotel, in this case the hotel accommodation is a principal supply and the breakfast is auxiliary to the hotel accommodation. సో ఇక్కడ ఏంటి, మనకి ఇక్కడ ప్రిన్సిపల్ సప్లై ఏమో మనకి అకామిడేషన్ 4 days 3 nights ఉన్నాం కదా, అది మనకి ప్రిన్సిపల్ సప్లై అనమాట. అండ్ యాంక్సిలరీ సప్లై ఏంటి అంటే మనం బ్రేక్ఫాస్ట్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు కదా, అది మనకి యాంక్సిలరీ సప్లై అనమాట. And next, the hotel accommodation attracts 18% tax and the restaurant services attracts 28%. As per the example, మనకేంటి, మనం ప్రిన్సిపల్ సప్లై మీద ఎంత ట్యాక్స్ రేట్ ఉంటుందో అంత ట్యాక్స్ రేట్ వేయాలి. సో మనకేంటి, ఇక్కడ ఫుడ్ మీద ఫుడ్కి సంబంధించి రెస్టారెంట్ సర్వీసెస్కి మనకి బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారు కదా, బ్రేక్ఫాస్ట్ మీద ఏమో 28% ఉంది. అండ్ ఏదైతే మనం హోటల్లో స్టే చేసామో అకామిడేషన్కి సంబంధించి ట్యాక్స్ రేట్ 18% ఉంది. సో మనం ఏ ట్యాక్స్ రేట్ తీసుకోవాలంటే ప్రిన్సిపల్ సప్లై మీద తీసుకోవాలి. సో ప్రిన్సిపల్ సప్లై హోటల్ అకామిడేషనే కాబట్టి హోటల్ అకామిడేషన్ మీద మనం ఏదైతే ట్యాక్స్ రేట్ ఉందో ఆ ట్యాక్స్ రేట్ని తీసుకుందాం. సో ఇక్కడ 2 ట్యాక్స్ రేట్స్ ఉన్నా సరే ఫుడ్ మీద ఎక్కువ రేట్ ఉంది ట్యాక్స్ రేట్, అయినా సరే మనకు ప్రిన్సిపల్ సప్లై అనేది హోటల్ అకామిడేషన్ కాబట్టి ప్రిన్సిపల్ సప్లై మీద మనం తీసుకుంటాం అనమాట. సో ప్రిన్సిపల్ సప్లై ఎంత ఉందంటే 18% ఉందన్నమాట, అంటే అకామిడేషన్కి సంబంధించి 18% ట్యాక్స్ రేట్ ఉంది. సో ఎంతైతే ఎంటైర్ ఫుడ్ కావచ్చు అకామిడేషన్ కావచ్చు ఎంతైతే వాల్యూ ఉందో ఆ ఎంటైర్ వాల్యూ మీద మనం 18% వేయాలి. సో 18% అనేది
మనకు ప్రిన్సిపల్ సప్లైకి సంబంధించిన ట్యాక్స్ రేట్ అనమాట. సో ఇక్కడ చెప్పాలి అంటే మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే ట్యాక్స్ రేట్స్ ఎలా వేస్తాం అనేది అనమాట. కాంపోజిట్ సప్లైలో కావచ్చు, మిక్స్డ్ సప్లైలో కావచ్చు, ట్యాక్స్ రేట్స్ అనేవి దేనికి ఎంతెంత వేస్తామని. సో కాంపోజిట్ సప్లైలో అనుకోండి, మనకి ఏదైతే ప్రిన్సిపల్ సప్లైకి అట్రాక్ట్ అవుతుందో అంత ట్యాక్స్ రేట్ వేయాలి టోటల్ వాల్యూ మీద. సో ద ఎంటైర్ సప్లై వాల్యూ మీద మన ట్యాక్స్ అనేది వేయాలని చెప్పారు చూడండి. ఎంటైర్ సప్లై విల్ బి ట్యాక్స్ రేట్ 18%. సో మనకు యాక్చువల్గా ఫుడ్ మీదేమో ఏదైతే రెస్టారెంట్ సర్వీసెస్ వాళ్ళు 28% ప్రొవైడ్ చేస్తున్నారు. మనం హోటల్లో ఉన్నందుకు అకామిడేషన్ కాస్ట్ ఏమో 18% ఉంది. సో మనకి ఏదైతే ప్రిన్సిపల్ సప్లై అనేది అకామిడేషన్ కాబట్టి మనకి ప్రిన్సిపల్ సప్లై మీద 18% ఉంది కాబట్టి 18% మనం ట్యాక్స్ రేట్ వేస్తాం. ఓన్లీ ట్యాక్స్ రేట్ ఏదే వేయటం కోసం మనకి ఈ కాంపోజిట్ సప్లై, మిక్స్డ్ సప్లై అనే టాపిక్ వచ్చిందనమాట. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ ఉంది. ఎగ్జాంపుల్ 91. మిస్టర్ రవి బీయింగ్ ఏ డీలర్ ఇన్ ల్యాప్టాప్స్ సోల్డ్ ఏ ల్యాప్టాప్ బ్యాగ్ అలాంగ్ విత్ ల్యాప్టాప్ టు ఏ కస్టమర్ ఫర్ 55,000. సో ఇక్కడ ఏం చేస్తున్నాడంటే రవి అనే పర్సన్ ల్యాప్టాప్స్ అనేవి సేల్ చేస్తూ ఉన్నాడు అనమాట, సప్లయర్. అండ్ ఒక పర్సన్కి ల్యాప్టాప్ అమ్మేశాడనమాట. అండ్ ల్యాప్టాప్తో పాటు బ్యాగ్లో పెట్టి ల్యాప్టాప్ ఇస్తారు కదా, సో అలాంగ్ విత్ బ్యాగ్ ఇచ్చాడనమాట. సో ల్యాప్టాప్తో పాటు ఒక బ్యాగ్ ఇచ్చాడు 55,000. సో కాంపోజిట్ సప్లై అనమాట. CGST and SGST for laptop is 18% and for the laptop bag is 28%. సో ఏంటి, బ్యాగ్కు ఒక ల్యాప్టాప్ రేట్ ఉంది ట్యాక్స్ రేట్, ల్యాప్టాప్కి ఒక రేట్ ఉందన్నమాట ట్యాక్స్ రేట్ అనేది, GST ట్యాక్స్ రేట్. ల్యాప్టాప్కి ఏమో 18% ఉంది. అలాగే ల్యాప్టాప్కి సంబంధించి బ్యాగ్ ఏదైతే మనకి ఇస్తారో ఆ బ్యాగ్కి 28% ఉంది. సో ఇక్కడ ఏం అడుగుతున్నారు, ఏ ట్యాక్స్ రేట్ అనేది మనకి ఇస్తారు, మేము తీసుకోవాలి. GST లయబిలిటీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏ ట్యాక్స్ రేట్ అనేది మనం అప్లై చేయాలి అని చెప్పి అడుగుతున్నారు. సో మనకేంటి, కాంపోజిట్ సప్లై జరిగినప్పుడు ఏదైతే మన ప్రిన్సిపల్ సప్లైకి ఏదైతే మనకి ట్యాక్స్ రేట్ అనేది అప్లికబుల్ అవుతుందో ఆ ట్యాక్స్ రేట్ని మనం వాడాలన్నమాట కాంపోజిట్ సప్లై ప్రకారం. సో ఇక్కడ కాంపోజిట్ సప్లై జరిగిందా లేదా, 2 or more గూడ్స్ ఉన్నాయా లేదా. సో ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ బ్యాగ్ ఉంది. సో కాంపోజిట్ ఆర్ మిక్స్డ్ సప్లై జరిగింది. సో ఇక్కడ ఏంటి, రెండు కూడా న్యాచురల్లీ బండిల్ అనమాట. సో ల్యాప్టాప్ ఇస్తే ల్యాప్టాప్తో పాటు ల్యాప్టాప్ బ్యాగ్ కూడా ఇస్తారు. సో న్యాచురల్లీ బండిల్ అనమాట. అండ్ ఇక్కడ ప్రిన్సిపల్ సప్లై ఏంటి, ల్యాప్టాప్. సో ల్యాప్టాప్ వాల్యూకి సంబంధించిన ట్యాక్స్ ఎంత అంటే 18%. ల్యాప్టాప్ బ్యాగ్కి సంబంధించిన ట్యాక్స్ రేట్ ఎంత అంటే 28%. మనం ప్రిన్సిపల్ సప్లై ఏంటి, ల్యాప్టాప్ కాబట్టి 18% తీసుకోవాలన్నమాట. సో ఏదైతే 55,000 ఉందో 55,000 మీద మనం 18% వేయాలన్నమాట. సో ఇఫ్ ద ల్యాప్టాప్ బ్యాగ్ ఈస్ ఆన్సర్ చూడండి, ఇఫ్ ద ల్యాప్టాప్ బ్యాగ్ ఈస్ సప్లైడ్ అలాంగ్ విత్ ద ల్యాప్టాప్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్, ద ప్రిన్సిపల్ సప్లై ఈజ్ దట్ ఆఫ్ ల్యాప్టాప్ అండ్ ద బ్యాగ్ ఈజ్ అన్ యాన్సిలరీ. సో ఇక్కడ ప్రిన్సిపల్ సప్లై ఏంటంటే మనకి ల్యాప్టాప్ అనమాట. మనం మెయిన్ ఏం కొనడానికి షాప్కి వెళ్ళాం, ల్యాప్టాప్ కొనడానికి వెళ్ళాం. సో ల్యాప్టాప్ కొన్నాం, దాంతోపాటు బ్యాగ్ ఇచ్చారు అండ్ రెండింటికి సపరేట్ రేట్ ఉంది. సో కాంపోజిట్ సప్లై మిక్స్డ్ సప్లై అంటే రెండు న్యాచురల్లీ బండిల్. ల్యాప్టాప్ కొంటే దాంతోపాటు బ్యాగ్ కూడా ఇస్తారు. సో ఇందాక ఆర్డినరీ కోర్స్ అది న్యాచురల్లీ బండిల్. అండ్ ప్రిన్సిపల్ సప్లై ఏంటి, మనకి ల్యాప్టాప్ మెయిన్ కాబట్టి ల్యాప్టాప్ అనేది మెయిన్. అండ్ యాన్సిలరీ ఏంటి అంటే, యాన్సిలరీ సప్లై ఏంటంటే బ్యాగ్ అనమాట. అది మనకు అవసరం లేదు, కానీ ల్యాప్టాప్ కొనటం వల్ల మనకు అది వచ్చింది. సో మనకి ప్రిన్సిపల్ సప్లై మీద ఎంత రేట్ ఉంది, 18%. దేర్ఫోర్ ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ సప్లై అండ్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్ వుడ్ దట్ యాజ్ అప్లికబుల్ టు ద ల్యాప్టాప్. సో మనకి ల్యాప్టాప్కి ఎంత ట్యాక్స్ రేట్ అప్లికబుల్ అయింది, 18%. సో హెన్స్ అప్లికబుల్ GST రేట్ ఈజ్ 18% ఆన్ 55,000 పర్చేస్ చేస్తారు కదా. సో దాని మీద వేయాలన్నమాట. 55,000 మీద 18% వేయాలి. వేస్తే అంత వాల్యూ వచ్చింది, అంత వాల్యూని హాఫ్ ఆఫ్ చేసి వేసారనమాట. ఆర్ 9% వేయచ్చు, 9% CGST ఆర్ 9% GST రెండు వేయచ్చు, ఆర్ డైరెక్ట్గా 18% వేసేయచ్చు. సో ఇది అనమాట టాపిక్ రిలేటింగ్ టు కాంపోజిట్ సప్లై. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం మిక్స్డ్ సప్లై గురించి టాపిక్ చూద్దాం అండ్ దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ చూద్దాం. అండ్ దీంతో ఈరోజు క్లాస్ ఎండ్ చేస్తున్నాను. ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామంటే కాంపోజిట్ సప్లై గురించి నేర్చుకున్నాం. సో కాంపోజిట్ సప్లై అన్నా మిక్స్డ్ సప్లై అన్నా సరే 2 or more గూడ్స్ అవ్వచ్చు, 2 or more సర్వీసెస్ అవ్వచ్చు, ఒకేసారి మనం ఒకే కాంబినేషన్లో మనం ఒకే ఐటెం లాగా పర్చేస్ చేయొచ్చు అనమాట. సో రెండు కనుక న్యాచురల్లీ బండిల్ నుండి అండ్ ఆ ఐటమ్స్ని సపరేట్ చేయడానికి వీలు లేకుండా ఉంటే దాన్ని కాంపోజిట్ సప్లై అంటారు. మిక్స్డ్ సప్లై అంటే ఏంటంటే దాంట్లో కూడా 2 or more ఐటమ్స్ ఉంటాయి. సో దాంట్లో ఏంటంటే ఏ ఐటమ్కి ఆ ఐటమ్ సపరేట్ చేయొచ్చు, సపరేట్ చేసి మళ్ళీ సపరేట్గా సేల్ చేయొచ్చు అనమాట.
సో కాంపోజిట్ సప్లైలో సపరేట్ ఐటమ్స్ మనం సపరేట్ చేసి సపరేట్గా సేల్ చేయడానికి కుదరదనమాట. సో అలాంటి వాటిని మనం కాంపోజిట్ సప్లైస్ అంటాం. సో కాంపోజిట్ సప్లై గురించి ఈరోజు క్లాస్లో డీటెయిల్గా చూసాం కదా. నెక్స్ట్ మిక్స్డ్ సప్లై అనేది చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ CMA Telugu. Please like, share, subscribe to my channel CMA Telugu.